ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే తప్పకుండా వస్తా లక్ష్మణ్, మీ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని మీరు ఈ ప్రభుత్వం వారికి అండగా ఉండే విధంగా సుమారు 50 కోట్ల రూపాయలు వారికి సంబంధించిన పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి జిల్లా కలెక్టర్ల నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ ఆన్లైన్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎవరికైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారికి కొంతమందికి ఇవ్వడం జరిగిందన్న అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో మన ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ 34 తీసుకురావడం జరిగిందన్న. గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆ యొక్క జీవో నెంబర్ 34 ద్వారా ఎవరైతే దివ్యాంగులు కానీ ఆ యొక్క ఇబ్బంది ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు భార్యాభర్తలు ఉంటే ఒక్క దగ్గరకు ఉద్యోగం చేసే విధంగా గొప్ప ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం. అదే విధంగా మన ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయంలో ఈ రోజు దివ్యాంగుల విషయంలో మనకు అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మన 2 సంవత్సరాల క్రితం 2014 నుంచి 18 నుంచి 23 నుంచి ఏ రోజు ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఇబ్బందులు వారు ఎవరిని పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మరి ఆ యొక్క రజనీ అనే ఒక సోదరి మనకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు ఒక్కొక్క జిల్లాలో 1000 నుంచి 1500 మంది కుటుంబాలకు దివ్యాంగులకు సంబంధించినటువంటి స్కూటీస్ కానీ బ్యాటరీ సైకిల్స్ కానీ ఇతర పరికరాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా చాలా మంది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ శాఖ మంత్రిగా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నానా, దయచేసి మిగిలిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా ఆ దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఆ ఆన్లైన్లో అప్లికేషన్ మిగిలిపోయిన వారికి కూడా ఈ ప్రత్యేక పరికరాలు ఇవ్వాలని చెప్పేసి మంత్రిగా నేను మనవి చేసుకుంటూ, మరి అదేవిధంగా వారికి అనేక సమస్యల విషయంలో మీ వద్దకు ప్రత్యేకంగా టైం తీసుకొని మేము మీ డిప్యూటీ సీఎం గారు టైం తీసుకొని మేము వస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.